అది చెప్పిందే చేస్తానంటే చేస్తాను. డిపార్ట్మెంట్తో కూడా ప్రెజర్ పెట్టిస్తా ఉన్నారు మా కౌన్సిలర్లకి. మా ఎమ్మెల్యేని కలాలి ఎందుకు కలాలి? ఎమ్మెల్యేని ఎందుకు కలాలి? ఏదో వాళ్ళకి ఇబ్బంది ఉంటే మనతో వచ్చి కలాలి అంటే చెప్తా ఉన్నాను. ఎవరైతే వాల్మీకులు తీస్తా ఉన్నామో వాల్మీకికే ఇస్తాం. వాల్మీకిలే మళ్ళీ దీంట్లోన చైర్మన్గానే ఉంటారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా వాల్మీకి మున్సిపల్ చైర్మన్ ఇలా మన పార్టీ కౌన్సిలర్లకి ప్రతి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా పార్టీ పరంగా మీ విశ్వాసత అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళకి ఏం బాధో నాకు అర్థం కాలే. బీజేపీలకి అది మా పరిధిలో ఉంది. అది మా కౌన్సిలర్ దాదాపుగా 41 మంది ఉన్నారు. పోయినోళ్ళు 5 మంది పోయినా వాపసు వచ్చినాడు, మళ్ళీ ఊరు వచ్చినాడు, వాసిపు వచ్చినాడు. ఎందుకంటే ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో చెప్పిన తర్వాత పోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మన ఇంకా కొద్ది ఎక్కువ వాళ్ళకి ఆశ చూపినారు, మీకు డీలర్షిప్ ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ లేదనేది లేదు, డెవలప్మెంట్ జరిగింది, ఇంకా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు ఉంటే వాళ్ళు అది క్యాచ్ చేసినారు, పట్టుకుపోయినారు. మేము ఇస్తామో మేము చేస్తామని చెప్పేసి ఎవరు వాళ్ళు చేసేకి ఎవరు? చైర్మన్ మనోళ్ళు, మున్సిపల్ కౌన్సిల్ మనోళ్ళు. మేమన్నా కూడా వాళ్ళు కూడా ఏ కౌన్సిలర్కి ఏది కావాలన్నా కూడా చేయాల్సిందే ఆ కౌన్సిలర్లు తీర్మానం చేసేదే. కానీ వీళ్ళు చేసేది ఎమ్మెల్యే చేసేది ఏం లే. ఎమ్మెల్యే ఫండ్స్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, కానీ ఎమ్మెల్యే ఫండ్స్ లేవు. అంతేగాని ఏదో మభ్యపెట్టి వాళ్ళకి ఈ విధంగా ఆ పార్టీలోకి తీసుకొని కండువా వేస్తే అయిపోయా. ఇంకా కండువా వేస్తా అంటే పక్కకు పెట్టింటారు అంతే. ఏం వాళ్ళ నుంచి గురించి కానీ వాళ్ళ ఏదన్నా కావాలన్నా చేసేది కానీ ఉండదు. చాలామంది పార్టీలో చేరినారు. ఎందుకు చేరినా అంటే ఏదోలే వాళ్ళ పనులు ఉంటాయో, లేకపోతే ఇంకోటో లేకపోతే ఏదో అని. ఇప్పుడు ఎంతమంది చేరినారో వాళ్ళ పేర్లు ఊరికి గుర్తుండవు వీళ్ళకి. ఏదో రోజు రావడమేమో, ఎవరో పిలుచుకురావడమేమో, వాళ్ళ తరపున వాళ్ళ ఊరి కోసం వాళ్ళు కండవాళ్ళు వేయించడమేమో పదాంతరం అంతవరకే. కానీ ఎందుకంటే మేము చూస్తూ ఉంటే మేము వచ్చినప్పుడు ఆహ్వానించాం, లేదనిలే. ఎందుకంటే వస్తామన్నప్పుడు వద్దంటా అని చెప్పేసి ఆహ్వానించాం అంతే. మనమే బలవంతంగా ఎవరినేం చేసుకుని రాలే, ఎవరిని పెట్టలే. వచ్చిన సంతోషంగా ఆహ్వానించిన పరిస్థితి కూడా చేశాం. ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రజలకు గౌరవం ఇవ్వాలి. మనం ఎందుకు గౌరవం ఇవ్వాలంటే ప్రజలకు, నాకు కూడా 2017లో నాకు బాలనారెడ్డికి జయరాంకి ఆఫర్ వచ్చింది. ప్రజలు గౌరవం ఇచ్చినా మేము. ఆ రోజు డబ్బే కావాలనుకుంటే పోయేవాళ్ళం మేము కూడా. ప్రజలు ఇచ్చిన మనకి సపోర్ట్ని మనము వాళ్ళకి గౌరవించాలని చెప్పేసి ఉద్దేశంతోన మేము చేసినామే. కానీ ఆ రోజుల్లో మేము పార్టీ పరంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన గౌరవం మాకు ఇచ్చినారు. ప్రజలకే ఇచ్చిన ఈ పదవిని మనము వాళ్ళకి అవమానపరచాలని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికి పోలే. మేము పార్టీ పరంగా ఉంటాం, మేము రామని చెప్పేసాం గట్టిగా. అంతేగాని ఈరోజు పోయిన వాళ్ళు ఏదో వస్తే సంతోషంగా కండువా కప్పినంత మాత్రాన అంత వాళ్ళు ఈ బీజేపీ పార్టీకి అంకితం అయిపోతారని చెప్పి ఆలోచన లే. ఎందుకంటే ఈరోజు కూటమి ద్వారా కలిసి పోటీ చేసినారు కాబట్టి గెలవగలిగినారు. కానీ ఏదున్నా కూడా ఏదో నమ్మినారు. ఎందుకో మన వ్యతిరేకం వచ్చింది మా మీద, మేము సంతోషమే. ఎందుకంటే మేమేమి ఎవరికి తప్పు చేసిందిలే, ఎవరినేం ముంచిందిలే, ఎవరి కబ్జాలు చేసిందిలే, ఎవరిదేమో మన వసూలు చేసిందిలే. ఈరోజు ఇంత అన్యాయంగా కండ్లకు కనపడేటట్లు కనపడతానే ఉంది. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందని గమనిస్తూ ఉన్నారు బాగా. ఏదున్నా కూడా ప్రజలే మనసు తీర్మానం చేస్తారు. ఎందుకంటే ప్రజల్లోనే తీర్మానం చేసేది వాళ్ళు వద్దనుకున్న తీర్మానం కండ్లు ముచ్చుకొని పాలు దాతుంటారు, నన్ను ఊరు చూడమని. అట్లా ఈ పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఊరికి 4 కోట్లు తెచ్చా అంటా ఉన్నాడు ఆయన. డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఆ 4 కోట్లు ఆర్డర్ కాపీలు, 4 కోట్లు మున్సిపాలిటీ మీద తీసుకొచ్చినాము అనేది చెప్పాలి కదా. 4 కోట్లు వేసినాం, మున్సిపాలిటీకి 4 కోట్లు వేసినాం అంటే ఎక్కడ 4 కోట్లు? వచ్చిండే 1 కోటి. ఆ 1 కోటి రూపాయలు కూడా అదే ఇప్పుడు ఉండే చైర్మన్ గారే ఆమె అన్నారు, ఎంత దొంగ బిల్లులు చేసుకుని తింటున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అది మంది 4 కోట్లు వేసాము అడ్డపడతారు. ఎందుకు అడ్డపడతారు? ఇప్పుడు మామూలుగా 15th ఫైనాన్స్ 12 మేము ఉన్నప్పటి నుంచి 12th 11th ఫైనాన్స్, 12th ఫైనాన్స్, 13th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ అవి వస్తూనే ఉంటాయి రొటీన్లో, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అవి కూడా నేనే తెచ్చినట్టాడు ఈయన. మామూలు రొటీన్లో వచ్చేవి అవన్నీ కూడా. మనం ఏదైతే ఆదంలో డెవలప్మెంట్ చేయాలో అవన్నీ రాసి పంపిస్తేనే ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ మన 16th ఫైనాన్స్ వస్తాయి. ప్రాబ్లంలే. అది కూడా నేను తెచ్చినా అంటాడు, గ్యారెంటీ అదే అంటాడు. ఆ సమస్యలే వస్తూ ఉంటాయి. నీవు
ఈ మన ప్రభుత్వం ద్వారా ఏం తీసుకొచ్చినామంటే సమాధానం ఉండదు. అది 4 కోట్ల యాడ్ నుంచి వస్తాయి. మేమే ఇన్నేళ్ళు ఉన్నాము, ఇన్నేళ్ళు 3 సార్లు టర్మ్ చేసినాము, మీనాక్షి చేసినాడు. మళ్ళీ ఏ టర్మ్లోనో మేము మున్సిపాలిటీ నుంచి అంత తీసుకురాలే. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి 15 ఫైనాన్స్ వస్తే మాకు అవే దండికి డబ్బులు అయిపోతా ఉండే. ఆ పరిస్థితిలో మనం కావాలని చెప్పేసి మామూలుగా ఏదో మున్సిపాలిటీ వరకు 1 కోటి రూపాయలు వస్తే ఎక్కువ అవుతా అనుకుంటాము. అవి వస్తూ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, చేస్తూ ఉన్నారు. అంతేగాని అబద్ధాలు చెప్పేసి మళ్ళీ ప్రజలు మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి వస్తూ ఉంది. మేము మా పార్టీ విశ్వాసం తీర్మానం పెట్టుకుంటే వీళ్ళు ప్రచారం చేస్తారు. ప్రచారత వేసుకొని ప్రజలు లేకపోయి తిరగబడండి. ఎందుకు తిరగబడతారు ప్రజలు? ఏమన్యాయం చేసినా తిరగబడతారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ చేసిందే తప్ప, బైపాస్ తెచ్చిందే తప్ప, డిగ్రీ కాలేజ్ చేసిందే తప్ప మనం ఏమన్నా ఏదున్నా కూడా గతంలోనే రాజశేఖర్ గారు బైపాస్ ఇచ్చినాడు మనకి. ఆ ట్యాంక్ కట్టేదానికి ఆ రోజుల్లో ముందు నుంచి భాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, ఆ రోజుల్లో ఉన్నప్పటి నుంచి సమస్య ట్యాంక్ అని చెప్పేసి ఒక్కొక్క స్టెప్ బై వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఒక కొలిక్కి వచ్చింది. తర్వాత డబ్బు రిలీజ్ చేయలే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మా తర్వాత రాజశేఖర్ గారు వచ్చినాక డబ్బు రిలీజ్ చేసి పని చేసినాము. బ్రిడ్జ్ కట్టినాం, 2 బ్రిడ్జ్లు మన నుంచి వచ్చినవి. అవి ఆదోళ్ళు ఏ డెవలప్మెంట్ గడపడగా తిన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏది కావాలన్నా సాధ్యమైనంత వరకు గడపలో వచ్చిన ఫండ్స్ పెట్టినాము. మున్సిపాలిటీ తరపున కాకుండా గడప ఫండ్స్ పెట్టినాము. ఆ రకంగా ఒక గడప ఒక ఏరియాకి 40 lakhs ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పనిచేసే సాధ్యమైనంత వరకు అన్ని చోట్ల పని జరిగింది. ఈ రకంగా మన ప్రభుత్వంలో మనం చేసామని గొప్పగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే నా తలరాత బాగాలేక నేను ఓడిపోయాను, కానీ ప్రజలు నాకు ఓటేసాను. ఎందుకంటే వేసారు 70,000 మంది, 71,000 మంది నాకు ఓటేశారు. అన్యాయంగా మనం మాట్లాడరాదు. పోయినసారి 73,000 వచ్చిండే, ఈసారి 71,000 మంది వచ్చారు. మనకి ఏదున్నా కూడా ఈ పరిస్థితి ఆదోళనలో ఉంది. నాకు ప్రజలంతా ఓటేశారు, సంతోషము. నేనేం ఓడిపోయిందని బాధపడలే. గెలుపుకోవడం దైవాధీనాలు అవన్నీ కూడా. ప్రజలు ఇచ్చే తీర్పుని శిరసావహిస్తామే కానీ అనవసరమైన అబద్ధాలు చెప్పే అవసరం కానీ లేకపోతే ఏదో రకంగా మభ్యపెట్టేది కానీ నేను చేయను. నాతో కాదు. అది చెప్పిందే చేస్తానంటే చేస్తాను. దాదాపుగా 475 కోట్ల మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము అనుకున్నాను, తెచ్చినాను. బైపాస్ కష్టపడి తీసుకొచ్చాం. డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతుంటే డిగ్రీ కాలేజ్ కూడా జగన్మోహన్ రెడ్డితో తీసి ఇప్పించి స్టార్ట్ చేసిన ఘనత ఈరోజు ఉంది. ఏం లేదా ఆ రోజు రాదు మెడికల్ కాలేజ్. నేను గట్టిగా కొట్లాడకపోతే రాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి వెనకబడిన ప్రాంతం చెప్పేసి మా ఏరియా డెవలప్మెంట్ లేదు చెప్పేసి ఉద్దేశంతో తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ఈరోజు బంద్ అయిపోయింది. ఏదైనా ఉన్నా సమస్యలు ఉండేటివి ఏదైనా ఉన్నా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చెయ్యి. ఎందుకంటే కంప్లీట్ మెడికల్ కాలేజ్ కూడా మళ్ళీ ప్రారంభించు. తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా భవనం కావాలా, డిగ్రీ కాలేజ్కి భవనం ఏర్పాటు చేయి. ఏదున్నా షాదీఖానా, ఆ రోజు షాదీఖానా నిలబడిపోయింది, నేను తేలేకపోయినా తీసుకోరా. నేను తేలేకపోయినాను ఎందుకంటే ఇన్ని పనులు తెచ్చినా కాబట్టి తేలేకపోయినా ఇది తీసుకోరా. ఈదిగా ఉంది, డబ్బు రిలీజ్ కాలేదు, చెయ్యి. ఎన్ని సమస్య ఇప్పుడు ఏదున్నా కూడా ఈ విషయాలన్నీ మర్చిపోయి ఏమి చెప్తా ఉంటాడో. ఇప్పుడు ఆయన చెప్పేదంతా ప్రజలకు విసుగొచ్చిపోయింది. ఏం చెప్తా ఉన్నా అదేదో ఏం చెప్తా ఉన్నాడో ఏమన్నా మాట్లాడితే అది దాటేస్తారు. మనకు అవన్నీ రావు. ఏదన్నా అడిగినప్పుడు నిలబడి సమాధానం చెప్పి పోయేవాడు నేను. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి. ఆ రోజు ఏమంటారు ప్రజలు, కరెంట్ ఛార్జీలు పెంచినప్ప జగన్మోహన్ రెడ్డి అండి. తర్వాత తినే కూడా కాయగూరల రేటు పెరిగిపోయినప్ప ఈరోజు కాయగూరల రేటు పెరిగా. జగన్మోహన్ రెడ్డి ఏం పెంచినాడో ఆ రోజులో కొద్దిగా పెంచినచ్చు, కానీ ఈరోజు 15,500 కోట్లు ప్రజల మీద భారం వేసే చంద్రబాబు నాయుడు. సూపర్ 6లో బాగా ఇచ్చిన హామీలు ఏమీ లే, డైరెక్ట్గా చెప్పే డబ్బులు లేవు. మొదటేమో 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఆ 14 లక్షల కోట్లు అప్పు చేసిందిలే, అదంతా తేలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే జగన్మోహన్ రెడ్డి ఈ 4 లక్షల కోట్ల కంటే 3 లక్షల కోట్లు అప్పు చేసినాడు, అంతా కలిసి 7 లక్షల కోట్లు ఉందని చెప్పేసి తీర్మానం చేశారు. ఎందుకంటే పార్లమెంట్లోనే. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్కీమ్ ఇకపోయినా కూడా 1,50,000 కోట్లు అప్పు చేశా అదే చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏమైనా ఎవరు అడిగేవాళ్ళే లేరు. ఇప్పుడు ఆదోన్లో కూడా ప్రశ్నించేవాళ్ళే లేరు. ఎంతసేపు ఉన్నా మా కౌన్సిలర్ని పోయేది. విట్టా రమేష్ ఒక పెద్ద మనిషి, ఆయన మా వాళ్ళు కౌన్సిలర్ ఫోన్ చేసి వాళ్ళని అడుక్కునే కర్మ నీకు పట్టింది. ఇదేం పెద్ద ఇదే 1 year ఉంటుంది ఉంటే. అదే ఎవరు ఫోన్ చేసినట్టు విట్టా రమేష్ ఫోన్ చేసినాడు, సార్ మమ్మల్ని ప్రలోభ పెట్టినాడు, మేమైనా ఇనలేదు. ఇప్పుడు మా ఇంతియాజ్ని అడిగినాము, మా ఆనందని అడిగినాము, మా గోవిందలు ఇద్దరిని అడిగినాము, అంత ఇదే చెప్తారు. ఏదో మమ్మల్ని రమ్మంటారు, మేము రామని చెప్పేసామని చెప్పేసి.
నీ మీద మీ పార్టీ మీద అభిమానంతోనో లేకపోతే ఇంకో దాని మీద మీ మీద రావాలా. ఏం మా వాళ్ళు ఆశపడేవాళ్ళ? ప్రతిరోజు కౌన్సిల్ ఓటిందాలు లక్ష ఇచ్చినా ఓటిందాలు లక్ష ఇచ్చినా ఓటిందాలు లక్ష ఇచ్చినాం. ఎవరు ఇచ్చినారు? ఎవరు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా వీళ్ళు చేతి నుంచి ఇచ్చినారా వాళ్ళకి? డబ్బు ఏమి ఇకపోయినా కూడా డబ్బుతోనే అన్ని పనులు అవుతాయా? ఈరోజు మా వాళ్ళంతా ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. లక్షన్నరకి లక్షన్నరే కావాలనుకోండి, వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా అడగచ్చు. కానీ ఈరోజు మా మీద గౌరవంతోన వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఎందుకు వచ్చింది? కౌన్సిలర్లు బాధపడతా ఉన్నారు, మేము చేసిన తీర్మానాలను కూడా చైర్మన్ గారు చేయడం లేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు బాధపడి వాళ్ళంతా ఏకతాటిగా నిలబడి ఈరోజు ఈ అవిశ్వాసం తీర్మానం పెడతామని చెప్పేసి డిసైడ్ చేసుకుని అదే వచ్చినాక మీ డెవలప్మెంట్ కోసం మీరు ఏది చేసినా కూడా ఎప్పటికైనా సహకారం ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఆ విషయంలోనే ఈరోజు జరుగుతూ ఉంది. మా వాళ్ళ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టుకుంటే వీళ్ళకేం బాధ అర్థం కాలే. ఏదైనా ఒక సీటు టీడీపీకి ఉంది, బీజేపీకి ఏం లే, ఒక సీట్ ఉంది. మా వాళ్ళు పోయిన వాళ్ళని బీజేపీ అని చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందరూ ఇప్పుడు వాసిం చెప్పినట్లు ఏమవుతా అంటే వాళ్ళంతా వాళ్ళ పనుల మీద పోయినారు. ఆ పనులు పోయినారు, ఆ పనులు అయిపోతే ఏం చేస్తారు ఆడ? ఇప్పటికే ఎక్కడికి పోరు వాళ్ళు, మళ్ళీ సొంత ఊటికే వస్తారు. ప్రాబ్లం ఏం లే. ఏదున్నా ఎక్కడికి పోరు, ఏం పోతారు? ఏముంది, ఏం జరుగుతూ ఉంది? మనమైనా ఏదైనా వస్తే కూర్చొని మాట్లాడి 10 మందికి ఏంది ఇబ్బందులు వచ్చినా అని చెప్పేసి కూర్చొని మాట్లాడి అందరికీ ఫోన్లు చేసేవాళ్ళం మనం. పోలీసు వాళ్ళకి చేస్తే, డిపార్ట్మెంట్కి చేస్తామంటే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేస్తామంటే, మీ ఏది కావాలన్నా ఏ డిపార్ట్మెంట్ కావాలన్నా కూడా ఫోన్ చేసి చెప్పి వాళ్ళ పని చేసేవాళ్ళం మనం. ఈరోజు అది లేదు కదా. ఏం జరుగుతూ ఉంది ఆదంలో అంటే అన్ని చోట్ల వస్తుంది. నాకేమైనా పరిస్థితి వచ్చింది? మేము ఇన్నేళ్లలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటాం చెప్పండి? ఈ 5 సార్లు పోటీ చేస్తే 5 సార్లు పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టింటాం? ఏ రోజు మేము రూపాయి కోసం ఆలోచన చేసినామా? ఎవరైనా కానప్ప ఊరికే కబ్జా. ఎక్కడ కబ్జా? ఎవరు తీసుకున్నామని ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో నేను నమ్మలే. కాదయ్యా, మీకు అన్యాయం జరిగింటే రాండి అని ఎవరో 4 ఇప్పుడు నా తరపున నా పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళేం అన్యాయం చేయలే. వాళ్ళ పరంగా వ్యాపారాలు చేసుకుంటూ డిలే జరిగిందే కానీ ఎక్కడ కూడా కబ్జా అనేది కానీ వాళ్ళు డిలే చేసిండే పొరపాటునే అన్నీ మా మీద వేసుకొని కన్నడగా శాపాలు తగిలి ఈరోజు ప్రజలు నమ్మినారు కాబట్టి నేను ఓడిపోయినా. అంతేకాదు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏదున్నా కూడా అన్ని రకాలుగా ఎవరికి కూడా ఏ కష్టంలో వచ్చినా కూడా సాయం చేసేవాళ్ళం మేము. ఏ రోజు కూడా ఎవరికి కూడా లేదనుకుని పంపించలే. నేను ఎంతో కొంత నా చేతనైతగా సాయం చేసి పంపించే పరిస్థితిలో ఉండే పరిస్థితి నేను. అంతేగాని ఏదో దోచుకోవాలని చెప్పేసి మాకు భగవంతుడు ఇచ్చినాడు, మా తాత సంపాదించింది, మా నాయనోడు సంపాదించింది, మా ఆస్తి మాకుంది, ఎవరికి కబ్జా చేసే అవసరం నాకు లేదు. ఎవరు చేసే అన్యాయం ఇప్పుడు వాళ్ళ కుటుంబం మా కుటుంబాలు వేరే కాదు. వాళ్ళ కుటుంబాలు ఒకటే, మా కుటుంబాలు ఒకటే. ఎందుకంటే బాధలు అనేవి అందరికీ ఒకటే ఉంటాయి. అంతేగాని అనవసరంగా ఏదో ప్రచారాలు చేసుకుని అధికారంలోకి వచ్చామని ఈరోజు సంతోషపడచ్చు. కానీ రేపు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఈరోజు ఏది జరిగినా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, డిపార్ట్మెంట్తో కూడా ప్రెజర్ పెట్టిస్తూ ఉన్నారు మా కౌన్సిలర్లకి. ఐఎస్ఐ మార్కుతో నీళ్లు వ్యాపారం చేసుకుంటా ఉంటే ఐఎస్ఐ మార్క్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మన ప్రభుత్వానికి ఏది కావాలో ఆ పర్మిషన్తోనే నడుపుతూ ఉన్నారు. గ్యాస్ అంగళ్ళ మీద పడేది, తర్వాత ఇంకో రకంగా ఏదో ఆలోచన చేసేది, అది కేసులు పెడతాను బెదిరించేది, ఇన్ని రకాలుగా ఉన్నా మా వాళ్ళు ఎవరు భయపడలే. అడేమన్నా ఉరి తీస్తారా వాళ్ళు? ఏమన్నా ఏదున్నా నీతి నిజాయితీగా పార్టీ పరంగా మానవత్వంతో మన పార్టీ పరంగా ప్రజలు గెలిపించినారు, ఓటేసి గెలిపించినారు. కాబట్టి ఆ ఓటేసిన వాళ్ళకి గౌరవం ఇచ్చి ఈరోజు అందరు గట్టిగా నిలబడి ఈరోజు మళ్ళా మన పార్టీ పరంగా అవిశ్వాసం తీర్మానం పెట్టి, ఎందుకంటే అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి కారణం కూడా చెప్పిన. ఎందుకంటే వాళ్ళు చేసిన తీర్మానాన్ని కూడా చైర్మన్ గారు చేయడం లేదు, లేట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తూ ఉన్నది ఒక కారణము. వాళ్ళకి తెలుసు ఆ బాధ. ఎందుకంటే నా పని అయిపోయింది, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా పర్వాలే, వాళ్ళు ఉన్నవాళ్ళన్నా రేపు గెలాలంటే వాళ్ళలో డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ అవసరాలు వాళ్ళు పడతా ఉన్నారు. అంతేగాని మేము ఆ విశ్వాసం తీర్మానం పెట్టుకుంటే వీళ్ళకేం బాధో నాకు తెలియదు. ప్రచారం చేస్తారు, వాడు పోతారు. ఆడెవరు జనాలు కూడా ఇనే పరిస్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ప్రజలంతా కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఉంది అనుకుంటే వాళ్ళు మాట్లాడతారే కానీ సమస్యలే లేనప్పుడు ఎందుకు వీళ్ళు ప్రచారం చేస్తున్నది కూడా ఆలోచన చేస్తారు వాళ్ళు. ఆ రకంగా ప్రచారం చేసి ఎంత చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదో చేసుకుంటూ వచ్చింటేమని నమ్ముతావంటేమో కానీ నీవన్నీ నీ మాటలన్నీ ఉత్త మాటలు అనేది అందరికి తెలిసిపోయింది. ఏ రకంగా కూడా ఈ డెవలప్మెంట్ ఎక్కడ పోయినా కూడా ఇసుక పోయేది, ఇసుక వాళ్ళు పట్టుకునేది. ఏం అథారిటీ ఉంది వీళ్ళకి? ఇసుక వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు ఫ్రీ ఇసుక అన్నప్పుడు ఏమైనా చేసుకుంటారు ప్రజలు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ పెట్టిన దానికి కప్పం కట్టి, అంటే గవర్నమెంట్ డబ్బులు ఏదైతే కట్టి తీసుకొని వస్తూ ఉంటే కూడా దౌర్జన్యాలు చేసి నిలబెట్టి హక్కు వీళ్ళకి ఎవరికి ఇచ్చినారు అంటే ప్రజలు ఎవరు మాట్లాడడం లేదనే వీళ్ళు అడుగుతూ ఉండేది. ఏమి ఇంత దౌర్జన్యాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఆందోళన ప్రజలు ఆలోచన చేస్తారు. ఎప్పుడైనా కానీ మా వాళ్ళు కానీ ఏదైనా పోయి పట్టుకొని ఏదన్నా మాకు ఇది కావాలని చెప్పేసి అడిగింది ఏ ఒక్క పార్టీ కార్యకర్త కూడా అడగలే ఏ రోజు కూడా. ఎందుకంటే అవన్నీ మంచివి కాదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆలోచించిన పరిస్థితుల్లో ఉండొచ్చు మా వాళ్ళంతా కూడా. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే వాడు ఏదో కోళ్ళకి డానా వేసిపోతుంటే కూడా పట్టుకొని నిలబెట్టి స్టేషన్లో పెడతా ఉన్నారు. వాళ్ళు రికార్డెడ్గా వాళ్ళు పోతూ ఉంటారు. వాళ్ళు తీసుకొని వచ్చి మా ఎమ్మెల్యేని కలాల ఎందుకు కలాలి? ఎమ్మెల్యేని ఎందుకు కలాలి? ఏదో వాళ్ళకి ఇబ్బంది ఉంటే మనతో వచ్చి కలాలి, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు కలాలి. మీరు పోయి ఎమ్మెల్యేని కలండి అని మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇంత అధ్వానంగా ఆందోళనలో ఎప్పుడూ లే. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాలే, మా ప్రభుత్వం ఉన్నాలే, మేము ఏ రోజు కూడా ఊరుకోరు ఏది కూడా ఏదో మాట అనుకుంటుంటే ఊరికే పోతా ఉంటే కొంతవరకే, కానీ ఏ రోజు కూడా ఆందోళనలోన ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవరు చేయలే. వాళ్ళ పరిస్థితుల్లో ఈరోజు ప్రతి వారం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మాయ మాటలు నమ్ముతారో నిజాలు నమ్ముతారో మీ ఇష్టం. అది రేపు ప్రజలు ఇచ్చిన కౌన్సిలర్లు మాకు ఇచ్చిన మున్సిపాలిటీ 3 సార్లు ఇచ్చింది. ఇప్పుడు మాకు మున్సిపాలిటీలు మేము 3 సార్లు గెలిచినాం. ఇప్పటికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి సంకల్పంతో కౌన్సిలర్లు అందరూ కూడా ఏకదాటిగా నిలబడి మన పనులు కావాలంటే ఇంకో 1 year ఉంది. ఆ పనులు కావాలంటే చైర్మన్ని మళ్ళీ కొత్త వాళ్ళు ఎన్నుకుంటేనే మనం చెప్పినట్ల తీర్మానాలు జరుగుతాయి, పనులు అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి. ఏ విధంగా కూడా ఇదేం అన్యాయం ఏం లేదు. మా పార్టీలో మా వాళ్ళని మనం వద్దనుకున్నప్పుడు ఏమన్నా తీసేయచ్చు, కౌన్సిలర్ వద్దనుకుంటే. ఆ పరిస్థితి ఉందే కానీ ఎవరికి కూడా ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా రేపే అవిశ్వాస తీర్మానం పెట్టినా ఎస్పీ గారు కూడా నేను విన్నతి పత్రం మా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. డిఎస్పీ గారికి, ఎస్పీ గారు కూడా పంపిస్తాం. ఎందుకంటే ఎలాంటి సంఘటనలు డిపార్ట్మెంట్ కూడా మాదేం సైలెంట్గా పోతారు, సైలెంట్గా చేసుకుంటారు, సైలెంట్గా వస్తారు. ఎక్కడ మాదేం సమస్య ఉండదు. దానికి ఎస్పీ గారు కూడా మేము అన్ని విషయాలు కూడా చెప్పినాం. ఎస్పీ గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏదున్నా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పాపం ఊరికి అనరాదు, కానీ టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంటే లేదు. ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంటే లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు విశ్వాసం తీర్మానం పెట్టుకున్నారు అనుకున్నారు, కానీ వాళ్ళు ఏం తింటలేదు. ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు వాళ్ళ పరంగా ఏదో మభ్యపెట్టి చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆలోచన చేశారు, కానీ ఎవరు కూడా మా వాళ్ళు అంత అన్యాయంగా మీకు లోబడి మీ పార్టీ పరంగా రారు. ఏదున్నా మాట ఇచ్చిన ప్రకారంగా ఇది కౌన్సిలర్లు వాళ్ళ హక్కుని వాళ్ళు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఎలాంటి లోబడి చిన్నార డబ్బులు లొంగేది కానీ డబ్బులు లొంగే వాళ్ళు మా వాళ్ళు ఎవరు లేరు. డబ్బులు లొంగాలంటే ఇలాగే బీజేపీలోకి పోతా ఉంది. డబ్బులు లొంగే వాళ్ళు ఎవరు లేరు. మాకు గౌరవం ఇస్తారు, మా పార్టీ గౌరవం ఇస్తారు, జగన్మోహన్ గౌరవం ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు అవిశ్వాస తీర్మానం అయిపోతుంది, ఎలాంటి సమస్య ఉండదు. తర్వాత ఎవరినైతే ఎన్నుకోవాలని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకొని మేము కూడా ఆ చైర్మన్ ఎన్నుకుంటామని చెప్పేసి ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాను. ఎవరైతే వాల్మీకిలు తీస్తా ఉన్నాం వాల్మీకికే ఇస్తాం. వాల్మీకిలే మళ్ళీ దీంట్లోన చైర్మన్గానే ఉంటారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా వాల్మీకి మున్సిపల్ చైర్మన్ ఇలా మన పార్టీ పరంగా మనము వాల్మీకి ఇష్టం. అది మాత్రం ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. నమస్కారం.